నమస్తే. మొన్న జరిగినటువంటి కామారెడ్డి సంబంధించినటువంటి ఇష్యూలో తవ్విన కొద్దీ భయంకరమైనటువంటి వాస్తవాలు బయటపడతా ఉన్నాయి. సో ఒకే చెరువులో 3 డెడ్ బాడీలు, ఒకరేమో ఎస్ఐ, ఇంకోరేమో కానిస్టేబుల్, మరొకరు కంప్యూటర్ ఆపరేటర్. సో ఈ ముగ్గురు మధ్యలో జరిగినటువంటి పంచాయతీ ఏంటి, ఈ ముగ్గురు మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి? సో దీంట్లో ఇప్పటికి సైతం కూడా ఎస్పీ అయినటువంటి సింధు శర్మకు సైతం కూడా అంతుపట్టడం లేదు. ముఖ్యంగా ఆ సంబంధించినటువంటి అంశం పట్ల కామారెడ్డి పోలీసులంతా కూడా దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. సో ఒక పక్కన ఎస్ఐ, బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ తన వ్యక్తిగతంగా చాలా మంచోడు. గతంలో సైతం కూడా ఇట్లాంటి ప్రేమ వ్యవహారాల పట్ల కొన్ని గ్రామాలలో అవగాహన కల్పించడం, యువత చెడు మార్గంలో వెళ్ళకూడదని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పైన ఇంకో అమ్మాయితోటి, కానిస్టేబుల్ శృతితోటి ఎఫైర్ ఉందని చెప్పేసి చాలా ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ భార్య కానీ, వాళ్ళ బంధువులు కానీ అటువంటి ఎఫైర్లకు దూరం ఉండేటువంటి వ్యక్తి ఎస్ఐ అని చెప్తా ఉన్నారు. సో ఇంకొక పక్కన మృతి చెందినటువంటి శృతి, బీబీపేటలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి శృతి, ఈ శృతి మరణానికి కారణం ఎస్ఐ అని చెప్పేసేమో శృతి బంధువులు చెప్తా ఉన్నారు. సో ఈ ఇద్దరు చేపట్టే నా కొడుకు చచ్చిపోయింది అనేది కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి నిఖిల్ యొక్క తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. సో ఏం జరిగింది, ఈ ముగ్గురికి ఎక్కడ లింక్ ఉంది? దీంట్లో ఒకసారి చూసినట్టయితే ముగ్గురి యొక్క సెల్ ఫోన్ డాటాను పరిశీలించినటువంటి పోలీసులకి విస్తుపోయేటువంటి నిజాలు బయటపడ్డాయి. సో దీంట్లో శృతి ఆడినటువంటి డబుల్ గేమ్ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక పక్కన ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి వ్యక్తితో సంబంధం, వివాహేతర సంబంధం, దాని తర్వాత ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ తోటి ప్రేమాయణం. సో ఈ యొక్క ప్రేమ వ్యవహారంతో ముగ్గురు చనిపోయినది స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో జరిగినటువంటి సంఘటన ఏంటి అనేది కూడా ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎస్ఐ సాయి కుమార్ ఎవరు, సాయి కుమార్ ఏ ఇయర్లో ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది, అసలు సాయి కుమార్ అలాగే బీబీపేటలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ శృతికి ఎక్కడ వీళ్ళిద్దరి మధ్యలో లింక్ ఏర్పడ్డది, దీనిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎస్ఐ సాయి కుమార్ విషయానికి వచ్చినట్టయితే ఈయన 2018 బ్యాచ్, 2018 బ్యాచ్. 2018లో ఈయన ఎస్ఐగా పోస్టింగ్ వచ్చిన తర్వాత ఈయన చాలా మండలాల్లో, ఏది ఒక పక్కన కామారెడ్డికి సంబంధించినటువంటి జిల్లాలో పనిచేయడం జరిగింది, అలాగే సిద్దిపేటలో పనిచేయడం జరిగింది ఎస్ఐగా, మరో పక్కన చిన్న కోడూరు, దాని తర్వాత కామారెడ్డిలో కూడా పనిచేసిండు. ఇప్పుడు ఏదైతే బీబీపేట ఇప్పుడు పనిచేస్తుందేమో బిక్కనూరు, ఈయన బిక్కనూరు ఇప్పుడు పనిచేస్తుంది బిక్కనూరులో. సో ఇంతకంటే ముందు బిక్కనూరులో పనిచేసేదానికంటే ముందు ఈయన పనిచేసింది బీబీపేటలో పనిచేస్తూ ఉన్నాడు. బీబీపేట ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి తరుణంలోనే ఎవరైతే శృతి ఉందో, ఇంకో అమ్మాయి అలా కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి శృతితోటి పరిచయం ఏర్పడ్డది. ఈమె 2014 బ్యాచ్, 2014 బ్యాచ్కి చెందినటువంటి శృతితోటి పరిచయం ఏర్పడిన తర్వాత సాయి కుమార్కి అలాగే శృతికి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం అంతా కూడా వివాహేతర సంబంధానికి దారి తీయడం జరిగింది. వివాహేతర సంబంధంతో దారి తీసినటువంటి సందర్భంలో ఈయనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ఎస్ఐకి పెళ్లి అయిపోయింది, ఒక కొడుకున్నాడు. ఈ శృతికి కూడా పెళ్లి అయిపోయింది. శృతికి ఆల్రెడీ భర్తతో విడాకులు అయిపోయి 2-3 సంవత్సరాలుగా ఆమె ఇంట్లోనే ఉంటుంది, అంటే వాళ్ళ పేరెంట్స్ తోటి ఉంటుంది. ఆమె డ్యూటీ చేసుకుంటూ బీబీపేట పోలీస్ స్టేషన్లో 3 సంవత్సరాలుగా అదే బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉంది. సో ఇదే సందర్భంలో ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఈ సంబంధం ఉందో, దీని తర్వాత ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన బీబీపేట నుంచి బిక్కనూరు వెళ్ళడం జరిగింది. సో బీబీపేట నుంచి బిక్కనూరు వెళ్ళిన తర్వాత కొంత శృతికి అలాగే సాయి కుమార్కి మధ్యలో కొంత గ్యాప్ ఏర్పడ్డది. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు పెద్ద ఇబ్బంది ఏమి లేదు. సో ఈయన ఒక కాడ ఆమె ఒక కాడ పనిచేయడం వల్ల ఇంకేమైందంటే శృతికి మరొక సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్తో సంబంధం ఏర్పడదట. సో ఇది పోలీసులు చెప్పేటువంటి మనం చెప్తా ఉన్నాం, మనం ఏదో సృష్టించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది అనుమానిస్తూ ఉన్నారు, ఇంకా పోలీసులు సైతం కూడా అనుమానిస్తూ ఉన్నారు. దాంట్లో ఎస్పీ సింధు శర్మ సైతం కూడా నిన్న కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇద్దరి ఫోన్లేమో
ఎవరిది? శృతి అలాగే నిఖిల్. వీళ్ళిద్దరు ఫోన్లు ఆ యొక్క చెరువు గట్టు ఒడ్డున ఉండడం. ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్ ఏమో ఆయన పాకెట్లోనే ఉన్న తర్వాత ఆయన చెరువులో మునిగి చనిపోవడం జరిగింది. సో ఈ 2 ఫోన్లు ఆ చెరువు పక్కన ఉన్న తర్వాత మరి కావాలని చెప్పేసి లోపల దూకినట్టు కదా. ఒకవేళ అకస్మాత్తుగా దొరికినట్టు ఏది ఉంటే ఆ ఫోన్ కూడా లోపలే ఉండాలి, పాకెట్లలో ఉండాలి. కానీ అట్లా లేకుండా ఈ 2 ఫోన్లు పక్కన ఉండి వాళ్ళు 2 డెడ్ బాడీలు బయటకు వెళ్ళిన తర్వాత ఏమనుకున్నారు అంతా, వీళ్ళిద్దరిని శృతిని నిఖిల్ని సాయి కుమార్, ఎస్ఐ సాయి కుమార్ చంపేసి, ఎందుకంటే ఈయనకు ఈ సాయి కుమార్కు అలాగే శృతికి నిఖిల్కి వీళ్ళు ఉన్నటువంటి ముగ్గురు మధ్యలో ఉన్నటువంటి సంబంధం ముగ్గురికి ఎరికే. సో సాయి కుమార్, ఎస్ఐ సాయి కుమార్కి నిఖిల్ అడ్డం వస్తా ఉన్నటువంటి ఉద్దేశంతో అలాగే శృతిని నిఖిల్ని చంపి ఈ ఎస్ఐ పారిపోయింది కావచ్చు అని చెప్పేసి చాలా అనుమానాలు వ్యక్తం కావడం జరిగింది. కానీ తీరా చూస్తే మొన్న రాత్రి 12-1 గంటల సందర్భంలో శృతి అలాగే నిఖిల్ యొక్క డెడ్ బాడీలు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో తేలినాయి. అక్కడ ఎస్ఐ సాయి కుమార్ సంబంధించినటువంటి కారు ఉంది అదే చెరువు ఒట్టు పైన. ఆ చెరువు ఒట్టు పైన కారుతో పాటు ఆయన చెప్పులు కూడా అన్నీ ఉన్నాయి. సో ఇంకా పోలీసులకు అనుమానం పెద్దగా పెరిగిపోయింది. మరి సాయి కుమార్ సైతం కూడా చెరువులో ఏమైనా మునిగిందా, లేకపోతే వీళ్ళిద్దరిని చంపేసి వేరే ప్రైవేట్ వెహికల్లో ఇంకెక్కడికైనా వెళ్ళిపోయిందా అని చెప్పేసి ఆరా తీయడం మొదలు పెట్టడం జరిగింది. కానీ ఆ చెరువులో కూడా గాలించినప్పుడు కూడా ఎక్కడ కూడా సాయి కుమార్ మృతదేహం ఎస్ఐ దొరకలేదు. సో తెల్లారి 6 గంటలకి సాయి కుమార్ మృతదేహం కూడా బయటపడింది. ముగ్గురు మృతదేహాలు ఒకటే చెరువులో. మరి ఎందుకు, ఏం జరిగి ఉండొచ్చు అంటే దీంట్లో రకరకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉన్నాయి. సో మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి సాయి కుమార్ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఈ ఎస్ఐ అలాగే శృతి నిఖిల్ ఈ ముగ్గురు సైతం కూడా బీపీపేటలో ఉన్నటువంటి బస్ స్టాప్ దగ్గర వీళ్ళు ఈ ఇద్దరిని ఎక్కించుకొని ఎస్ఐ సాయి కుమార్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు కాడికి వెళ్ళినట. ఎల్లారెడ్డి పెద్ద చెరువు కాడికి పోయి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడట. ఏమని, వీళ్ళకు ఉన్నటువంటి సంబంధం కావచ్చు. ఒక పక్కన శృతి అండ్ నిఖిల్కు పెళ్లి కాలేదు, శృతికి ఆల్రెడీ విడాకులు అయిపోయినాయి. సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోవడం జరిగింది. మరో పక్కన సాయి కుమార్ యొక్క భార్యకు లక్ష్మికి వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి సంబంధం, శృతికి అలాగే ఎస్ఐకి ఉన్నటువంటి సంబంధం వాళ్ళ భార్యకు తెలిసిందట. ఎస్ఐ భార్య లక్ష్మికి తెలియడం ద్వారా ఏమైంది, ఆమె ఇంట్లో గొడవపడి సాయి కుమార్ ఎస్ఐతో గొడవపడి ఆమె ఎవరైతే లక్ష్మి ఉందో సాయి కుమార్ యొక్క భార్య ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. సో ఇంట్లో మధ్యలో ఉన్నటువంటి గొడవలు అవుతా ఉన్నాయి. సరే ఇప్పటి వరకు ఫుల్ స్టాప్ పెడదాం, మరి మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనో లేకపోతే ఇంకే విధంగా డిస్కషన్ అయిందో తెలియదు. సో ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎస్ఐ సాయి కుమార్ నేరుగా శృతిని అలాగే నిఖిల్ని ఎమ్మటి పెట్టుకొని ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గరికి పోయినట. పోయిన తర్వాత అక్కడ అయినటువంటి డిస్కషన్ తోటి శృతి కొంత ఆందోళనకి ఆవేదనకు గురైపోయి అలాగే అక్కడ కొంత పెరుగులాట కూడా అయిందన్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో కొంత ఆవేశంగా చెంది ఆమె ఏం చేసింది, నేరుగా పోయి చెరువులో దూకేసిందట. చెరువులో దూకేయగానే నెక్స్ట్ ఏం చేసిండు, ఈ శృతిని కాపాడదామని చెప్పేసి నిఖిల్ సైతం కూడా చెరువులో దిగిండు. ఆమెకి ఈత రాదు, ఈయనకి ఈత రాదట. సో ఇద్దరు చెరువులో దునికేసరికి ఇద్దరు కూడా మునిగి వాళ్ళు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళని కాపాడదామన్నటువంటి ఉద్దేశంతో ఈయన కూడా దొరికిందట. ఎవరు, ఎస్ఐ. సో అక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలు కావచ్చు, ఆడ నాసు కావచ్చు, ఇంకా మిగతా ఉన్నటువంటి కొన్ని చెట్ల మధ్యలో ఇరుక్కొని ఊపిరి ఆడకుండా ముగ్గురు చనిపోయారు. సో ఈ అంతటికి కూడా కారణం ప్రేమ వ్యవహారం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే ఒక పక్కన దీంట్లో ఉన్నటువంటి సంబంధం కేవలం వివాహేతర సంబంధంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినది మనకు దీని ప్రకారం అర్థమవుతా ఉన్నది. చూద్దాం మరి దీంట్లో ఇంకా ఏ విధమైనటువంటి సందేశాలు, ఫోన్లో ఉన్నటువంటి సందేశాలు, వాట్సాప్ చాటింగ్ కావచ్చు, వాళ్ళ యొక్క ఫోన్లో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. చివరిగా ఎవరితో ఫోన్లో మాట్లాడడం జరిగింది, సీసీ కెమెరా ఫుటేజ్లను కూడా ఇప్పటికే పోలీసులు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకు, ఒకవేళ కనుక శృతిని నిఖిల్ని ఒకవేళ కనుక ఎమ్మటి పెట్టుకోపోవాలంటే శృతితో ఉన్నటువంటి ఆ సంబంధంతో ఎస్ఐ ఒకదాన్ని తీసుకువెళ్ళాలి, కానీ నిఖిల్ కూడా ఎందుకు తీసుకువెళ్ళినట్టు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. సో చూద్దాం, సీసీ కెమెరాల పరిశీలించిన తర్వాత అప్పటికే ముగ్గురు సైతం కూడా పోలీస్ స్టేషన్లో దర్దాపుగా 2:15 మధ్యలో ఎస్ఐ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని బయటకు వచ్చిందట. దాని తర్వాత శృతి సైతం కూడా ఉదయం డ్యూటీ చేసి ఈమె కూడా ఇంటికి పోతానని బయటకు వెళ్ళిందట. సో ఇది ఒక ప్లాన్ ప్రకారమే వీళ్ళు కూర్చొని మాట్లాడదాం అనుకున్నారా, లేకపోతే ఎస్ఐ వీళ్ళిద్దరిని ఏమన్నా బెదిరిద్దాం అనుకున్నాడా, లేకపోతే మరి ఎస్ఐ వేధింపులతో వీళ్ళిద్దరు కూడా ఏమైనా చనిపోతామని చెప్పేసి ఎస్ఐకి ఏమైనా ఫోన్ చేసి నీ యొక్క టార్చర్ నేను భరించలేక నేను చచ్చిపోతా ఉన్నా మీ ఇద్దరం అని చెప్పేసి వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకున్నారా,
సో చూడాలి. కానీ ఏదేమైనా కానీ దీంట్లో మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం ఏంటిదంటే కేవలం ఈ చనిపోవడానికి కారణం కేవలం ఒక ప్రేమ వ్యవహారం అనేది మనకు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. చూద్దాం, ఇంకా లోతుగా సైతం కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ నిన్ననే పోస్ట్ మార్టం అయిపోయింది. దీనిపై సంబంధించినటువంటి కేసు పట్ల పోలీసులు సైతం కూడా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది మొత్తానికైతే మాత్రం ఈ యొక్క ఒకే చెరువులో 3 బాడీలకు సంబంధించినటువంటి డెత్ ఏదైతే ఉందో ఇది చాలా మిస్టరీగా ఉంది. ఇది ఇంకా ఆ ఫోన్లలో ఉన్నటువంటి డాటా కానీ ఆ ఫోన్ సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి చాటింగ్ కావచ్చు, ఏదైతే బీబీపేట పోలీస్ స్టేషన్ బీబీపేట బస్ స్టాప్ దగ్గర ఎవరెవరిని ఎక్కించుకున్నాడు ఎస్ఐ, దాని తర్వాత అయినటువంటి వాళ్ళు ఇంకెక్కడికైనా వెళ్ళడం జరిగిందా, ఏ టైంకి వచ్చింది అనే దానికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలను ఆయా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సీసీ కెమెరాలు సైతం కూడా ఎస్పీ సింధు శర్మ గారు అయితే పరిశీలిస్తా ఉన్నారు. సో ఇది మొత్తానికైతే మాత్రం జరిగినటువంటి సంఘటన.